ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు వాగ్దానము సామెత 23:18 తీసుకుందాం. నీ ఆశ భంగము కానేరదు, యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. ఆశ నెరవేరాలి అంటే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తి గల వాని యొక్క హృదయ వాంఛ దేవుడు తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. నిశ్చయంగా దేవుడు నెరవేరుస్తాడు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యమైన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. కొంతమంది హృదయంలో చాలా గాయాలు ఉన్నాయి, వారు అనుకున్నది జరగలేదని. ఇప్పుడు ఆ గాయాలు పక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ఆయనే మీ హృదయ వాంఛను తీర్చగల శక్తిమంతుడు. నక్షత్రాలు అనేవి చీకట్లోనే ప్రకాశిస్తాయి. పగటి వేళ కూడా నక్షత్రాలు ఉంటాయి, కానీ కనబడవు. సూర్య వెలుగులో అవి కనుమరుగై ఉంటాయి. అందమైన నక్షత్రాలు మనకు కనబడాలంటే ఆ చీకట్లో అద్భుతంగా కనిపిస్తాయి. కొన్ని మార్లు జీవితంలో చీకటి అలుముకున్నట్టుగా మీకు అనిపించవచ్చు. చుట్టూ చీకటి కమ్ముకుందా అంటే మీ కొరకు దేవుడు దాచబడిన కొన్ని విషయాలు మీలో నుండి బయటికి ప్రకాశించబోతున్నాయి. ఎంత డార్క్నెస్ పెరిగితే అంత బ్రైట్ గా కనిపిస్తాయి. ఎవరు? నక్షత్రాలు. శ్రమలు పెరిగే కొలది మన విశ్వాస జ్యోతుల వలె కనిపిస్తాం. అయితే శ్రమను చూసి భయపడకండి. శ్రమలే వద్దని ప్రార్థన చేయొద్దు. శ్రమ, కష్టము, శోధన రాకుండా ఆత్మీయతలో ప్రమోషన్ దొరకదు. శోధన జయించువాడు ధన్యుడు. యోబు జీవితంలో అద్భుతమైన స్టార్స్ మనకు కనిపిస్తాయి. ఆయన రెండంతలుగా దీవించబడ్డాడు, ఆయన బహుగా ఆశీర్వదించబడ్డాడు, ఆయన చుట్టూ దేవుని కంచి వేయబడింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా యోబుని జ్ఞాపం చేసుకుంటాం. కారణం ఏంటి? అంత స్టార్ లాగా ఎందుకు ప్రకాశిస్తున్నాడు? ఈ వెంట్ త్రూ ఎ డీపర్ డార్క్నెస్. గాఢాంధకారపు లోయలో సంచరించాడండి. యోబు వెళ్ళిన గాఢాంధకారం అటువంటిది ఇటువంటిది కాదు. భయంకరమైన గాఢాంధకరమైన చీకట్లో తన జీవితం నెట్టబడింది. అటువంటి శోధన ఎవరికి రాకూడదు. అన్ని విషయాల్లో నష్టపోయాడు. నిన్నటి వరకు హీరో షడ్నుగా జీరో అయిపోయాడు. స్టోరీయే మారిపోయింది. తన గురించి చెప్పుకునే వాళ్ళే లేకుండా పోయారు. పిల్లలు చనిపోయారు. అతని వ్యాపారం మొత్తం కూలిపోయింది. పనివారు పోయారు. అప్పటి వరకు ఉన్నదంతా ఆవిరైపోయింది. తనకంటూ ఏమీ కనబట్ల. ఉన్న ఆరోగ్యం కూడా ఆవిరైపోయింది. శరీరం అంతా చిల్ల పెంకలతో గీరుకుంటూ నానా తిప్పలు పడుతున్నాడు. చర్మరోగం వచ్చిందట. సో శరీరం బాధించబడుతుంది, ఆత్మ బాధించబడుతుంది, హృదయం కూడా బాధల్లో ఉంది. అంత గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు? దేవుడు అతను తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. ఆయన న్యాయాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన బిడ్డలను ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన తప్పక సాయం చేస్తాడు, నమ్మాడు. అటువంటి నిరీక్షణ కలిగి ఉండండి. ఏది ప్రభా నేను చాలా ఆశించాను, నా పట్ల జరగలేదే అని బాధపడద్దు. నిరీక్షణ కలిగి ఉండండి. సహోదర సహోదరి, నీ ఆశ భంగము కానేరదు. తప్పక దేవుని సహాయాన్ని మీరు పొందుకుంటారు. ఒక కీర్తన పాడుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కోడిగుడ్డు చూడండి, దానికి ఒక నిరీక్షణ. 21 రోజు అది వెయిట్ చేస్తుంది. 21 రోజు తర్వాత అది పగలగొట్టుకుని బయటకు వస్తుంది. 21 days వరకు అది ఎగ్గగానే ఉంది. కింద పడితే పగిలిపోతుంది. దానిలో జీవం ఉందన్న సంగతి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ లోపల జీవం అది నెమ్మదిగా తయారవుతుంది. ఇట్ టుక్ 21 days. అది ఎక్కడో పెడితే అవదు, తల్లి వేడిలో ఉండాలి. ఆ వేడి దానిలో మార్పును తీసుకొస్తుంది. ఎగ్గు లోపల నుండి పొడుస్తుంది అంటే అది జీవం బయటకు రాబోతుందని అర్థం. కానీ పైనుండి పొడుస్తున్నారంటే ఆమ్లెట్ చేసుకుని తినబోతుందని అర్థం. ఇప్పుడు గుడ్డు యొక్క హృదయ వాంఛ ఏమై ఉండాలి? అది పిల్లగా మారి బయటికి రావాలని. ఎప్పుడు నెరవేరింది? తల్లి దగ్గర కూర్చున్నప్పుడు, లేదంటే తల్లి పొదిగేటప్పుడు ఆ తల్లి యొక్క వేడిని అది రిసీవ్ చేసుకున్నప్పుడు జరిగింది మార్పు. మనం దేవుని వేడిలో ఉండాలి, దేవుని వాక్యపు వేడిలో ఉండాలి. ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇన్ దట్ గాడ్, నువ్వు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీకును సమస్తము సాధ్యమని మార్క్స్ వార్త 9:23 చెప్తుంది. ఒకరోజు యేసు ప్రభు వారు వస్తారు మేఘారుడై. మనమంతా ఎత్తబడతాం. మేఘారుడై ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడతామని నమ్మండి. భక్తి కలిగి జీవిద్దాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. మన ఆశ నిరర్ధకమో కాదు.
సామెత 10:28లో నీతిమంతుల యొక్క ఆశ సంతోషం పుట్టిస్తుంది. ఎవరికి? దేవునికి సంతోషం వస్తుంది, మీకు సంతోషమే, అందరికీ సంతోషమే. ఎందుకంటే నీతిగా ఆలోచిస్తారు. నువ్వు మేలు పొందుకోవాలని, ఇతరులకు మేలు కలగాలని నువ్వు ఆశిస్తావు. భక్తిహీనుల ఆశ అలా ఉండదు. భక్తిహీనుల ఆశ ఎందుకు భంగం అయిపోతుంది? వారు వీళ్ళు పాడైపోవాలి, వారు పాడైపోవాలని వ్యర్థమైనటువంటి ఆశలు కలిగి ఉంటారు. భక్తిహీనులకు చాలా ఆశలు ఉంటాయి, కానీ అవి నెరవేరవు, భంగం అయిపోతాయి. గనుకనే లేవండి తెల్లవారుజామున ప్రార్థన చేద్దాం, దేవుని విశ్వాసం ఉంచుదాం, భక్తి కలిగి జీవిద్దాం. మీ ఆశ దేవుడు నెరవేర్చే రోజు వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్డ్. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభు, నీ ప్రజలు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణం తృప్తిపరుస్తున్నావు. నీ ఆశ భంగము కానేరదు అన్నావు. యెహోవా యందు భయభక్తి గల వారి కోరిక ఆయన తీర్చును అని లేఖనాల్లో మీరు సెలవిచ్చారు. భక్తిహీనుని ఆశ భంగం అయిపోతుంది, కానీ భక్తి గల వారి యొక్క ఆశ భంగము కానేరదు అన్నావు తండ్రి. ఈ మాటను మీరు నమ్మి ప్రార్థిస్తుండగా వీరి హృదయంలో ఉన్నటువంటి ఆశ అది భంగం కాకుండా సహాయం దయచేయండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నావు. యవన కుమారులు, యవన కుమార్తెలు, పెద్దలు, చిన్నలు చదువుల గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు, వారి కుటుంబస్తుల రక్షణ కొరకు మేలైన విషయాలు ఆశిస్తుండగా నీ నామ మహిమార్థమైన రాజ్య విస్తరణ కొరకు వారు ఆశించేది, వారి ఆశ భంగం కాకుండా అద్భుత కార్యాలు మీరు జరిగించబోతున్నారు నాయన. ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించారని నమ్ముచున్నా. ఈ సంవత్సరాంతంలో గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. మీ నామాన్ని ఘనత తెచ్చుకోండి, మహిమ పొందండి. మీ చిత్తం నెరవేర్చుకోమని వీరందరి హృదయాల్లో ఉన్న ప్రతి ఆశ మీరే తీర్చి మీ నామాన్ని హెచ్చించుకోమని, వీరి నీ రాజ్యమును నీతిని వెతికే కృపను వీరికి దయచేయండి. వీరి కుటుంబంలో ప్రతి ఆర్థిక సమస్యలను వీరు బయటపట్టుకు సహాయం దయచేయండి. గాయాలు పాలైన వారిని గాయాలు మానపండి. హృదయంలో వేదంతో, దుఃఖంతో ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుచున్న వారికి ఉదయకాలం నిరీక్షణ కలుగునుగాక. నా దేవుడు నా ఆశను భంగం కానేరడు, నా ఆశ భంగము కానేరదు. ప్రభు నా ఆశను తీరుస్తాడని విశ్వాసాన్ని నీ ప్రజలకు దయచేయండి. విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దినం బర్త్డే జరుపుకునే వారికి ఒక వాగ్దానం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ ద క్రౌన్ ఆఫ్ కైండ్నెస్. సంవత్సరం అనే దయాక్రీటం మీ మీద ధరింపచేసి ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించాలి మా ప్రార్థన. మీరు దేవునిలో మరింత దేవునికి దగ్గరై వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో మరింతగా దేవుని ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. అయితే వాగ్దానం తీసుకునండి. కీర్తన 4:8 ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ఫర్ యూ అలోన్, ఓ లార్డ్, మేక్ మీ డ్వెల్ ఇన్ సేఫ్టీ. యూ విల్ మేక్ మీ డ్వెల్ ఇన్ సేఫ్టీ. ఒంటరిగా ఉన్నా కూడా, ఈ లోన్లీనెస్లో కూడా ప్రభు మీతో ఉండి నడిపిస్తాడు. కాబట్టి మీరు అందరిలో ఉన్నా, ఒంటరిలో ఉన్నా, దేవుని హస్తం మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. యానివర్సరీ జరుపుకునే వారికి భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు ఉండాలి దేవుడి చిత్తం. హ్యాపీ యానివర్సరీ ఫర్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్రభు రాకడాల్సిన అయితే ప్లాటినం కూడా వీరు చేసుకునే రోజు వచ్చునుగాక. ఆమెన్. మీకు వాగ్దానం 1 పేతురు 5:7 మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ భారంను, మీ చింతను తొలగిస్తాడు. మీ గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. భర్త మారలేదా? ఆ చింత ప్రభు మీద పెట్టండి. భార్య మారలేదా? చింత ప్రభు మీద పెట్టండి. కుటుంబంలో మార్పు రావాలా? చింత ప్రభు మీద వేయండి. అయితే కలిసి జీవించండి. భార్యాభర్తలు అనేవారు అనురాగం కలిగి ఉండాలి. దాంపత్య జీవితం సంతోషంగా, సమాధానంగా ఉండాలి. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Cast all your anxiety on him. May God bless you. May the Lord bless your relationships and provide all your needs. God bless you with this promise.